అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ సోర్స్ని చూస్తున్నాం. ఇది ఒక జర్మన్ భాషా పాఠం. లెసన్ 5 అనుకుంటా. అవును. జర్మనీలో సూపర్ మార్కెట్లో షాపింగ్ ఎలా చేయాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తుంది. మ్మ్. అయితే మనం కేవలం పాఠం చదివే బదులు దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అంటే అసలు జర్మన్ నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి ప్రాక్టికల్ పాఠం ఎలా ఉపయోగపడుతోంది, ఇందులో ఏముంది, పదాలు, గ్రామర్, డైలాగ్స్, కల్చరల్ టిప్స్ వీటన్నిటిని ఎలా కలిపారు, ఏం నేర్చుకోవచ్చు అనేది చూద్దాం. ఖచ్చితంగా. ఎందుకంటే భాష నేర్చుకోవడం అంటే ఊరికే పుస్తకాల్లో ఉండే రూల్సు బట్టి పట్టడం కాదు కదా. అస్సలు కాదు. నిజ జీవితంలోకి వెళ్ళాలి. ఆ భాష మాట్లాడే వాళ్ల లైఫ్లో కలవాలి. ఈ సూపర్ మార్కెట్ షాపింగ్ లాంటివి చాలా కామన్ సిచ్యువేషన్స్. అవును. ఇవి మనకు భాష ప్రాక్టికల్గా ఎలా వాడాలో నేర్పడమే కాదు, ఆ కల్చర్, వాళ్ల అలవాట్లు కూడా పరిచయం చేస్తాయి. అంటే ఇదొక కంప్లీట్ లెర్నింగ్ అన్నమాట. క్లాస్ రూమ్కి, రియల్ వరల్డ్కి ఒక బ్రిడ్జ్ లాంటిది. బాగా చెప్పారు. అంటే ఈ పాఠం జర్మన్ నేర్చుకునే వాళ్లకు కొన్ని వాక్యాలు నేర్పడమే కాదు, ఒక కామన్ పని అంటే షాపింగ్ వాళ్ళ సొసైటీలో ఎలా చేయాలో చూపిస్తుందన్నమాట. ఇది కొంచెం కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది కదా. తప్పకుండా. మొదటి అడుగులాంటిది. సరే, మరి ఈ పాఠంలోకి వెళ్దాం. ముందుగా వొకాబులరీ అంటే కీలకమైన పదాలు ఏమిచ్చారు? కొన్ని బేసిక్ సూపర్ మార్కెట్ ఐటమ్స్ పేర్లిచ్చారు, చాలా కామన్వి. ఉదాహరణకి దేర్ ఆపిల్ అంటే యాపిల్, దాస్ బ్రోట్ రొట్టె, ది మిల్చ్ పాలు, దస్ వాసర్ నీళ్లు, సరే, దేర్ కేజె జున్ను, దస్ గమ్యూజా కూరగాయలు, దస్ ఫ్లైష్ మాంసం, ఇంకా ది బనానా అరటిపండు. ఇవన్నీ రోజు వాడేవే కదా. అవును, చాలా బేసిక్ ఇంపార్టెంట్ వర్డ్స్. అయితే ఇక్కడ వెంటనే మనం గమనించాల్సింది ఆ పదాల ముందున్న దేర్, ది, దస్. అవును, అవెందుకున్నాయి? అవే జర్మన్లో ఆర్టికల్స్. నౌన్ యొక్క జెండర్ని సూచిస్తాయి. అంటే పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగమని. దేర్ యాపిల్ అన్నారు కదా, అది మ్యాస్కులిన్. ఓ. ది మిల్చ్ ఫెమినిన్, దస్ బ్రోట్ న్యూటర్. మనకు అంటే ఇంగ్లీష్ లాంటి భాషలు మాట్లాడేవాళ్లకి ఇది మొదట్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. వస్తువులకు జెండర్ ఏంటి అనిపిస్తుంది. నిజమే. కాని జర్మన్ నేర్చుకునేటప్పుడు ఇది చాలా కీలకం. ప్రతి నౌన్ని దాని ఆర్టికల్తో కలిపి నేర్చుకోవాలి. ఇది గ్రామర్ రూల్ మాత్రమే కాదు, మొత్తం సెంటెన్స్ స్ట్రక్చర్ దీనిమీదే ఆధారపడి ఉంటుంది. ఈ పాఠం బిగినింగ్లోనే ఇది పరిచయం చేయడం మంచి విషయం. అంటే ఇది జస్ట్ వర్డ్ లిస్ట్ కాదు, జర్మన్ లాంగ్వేజ్ బేసిక్ స్ట్రక్చర్ని కూడా టచ్ చేస్తున్నారన్నమాట. ఇంట్రెస్టింగ్. మరి గ్రామర్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. 2 ముఖ్యమైన గ్రామర్ పాయింట్స్ చెప్పారు. ఒకటి, మర్యాదగా ఏదైనా కావాలనడగడానికి మస్ట్ వాడటం. అంటే కోరుకుంటున్నాను లాంటి మీనింగ్. పొలైట్గా. అవును. ఉదాహరణకు ఇష్ మిస్ట్ ఐన్ బ్రోట్ అంటే నాకొక రొట్టె కావాలి, లేదా ఇష్ మిస్ట్ ఐనన్ ఆప్ఫెల్ నాకొక యాపిల్ కావాలి, ఇలా. ఇక రెండోది ధర అడగడం. వీ ఫీల్ కాస్టెడ్ అంటే దీని ధర ఎంత అని. సింపుల్. అవును, వీ ఫీల్ కాస్టెడ్ ది మిల్చ్ అని అడిగితే ది మిల్చ్ కాస్ట్ 2 €. అని ఆన్సర్ చెప్పొచ్చని చూపించారు. ఇవి చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఈజీగా ఉన్నాయి. ఉన్నాయి. కాని చాలా ఇంపార్టెంట్ అవి. ముఖ్యంగా ఆ మర్ష్టే వాడకం. జర్మన్ కల్చర్లో మర్యాదకు, ముఖ్యంగా సర్వీస్ ఇచ్చేవాళ్లతో మాట్లాడేటప్పుడు చాలా విలువిస్తారు. ఓ అలాగా. డైరెక్ట్గా ఇష్ విల్ అండ్ బ్రోట్ నాకు రొట్టె కావాలి అంటే కొంచెం రూడ్గా వినిపిస్తుంది. ఇష్ మోస్టే వాడటం ద్వారా మనం మొదటి నుంచే పొలైట్నెస్ చూపిస్తాం. ఇది లాంగ్వేజ్ స్కిల్లే కాదు, కల్చరల్ అడాప్టేషన్ కూడా. నిజమే. ఇక వీ ఫీల్ కాస్టెడ్ అయితే షాపింగ్లో తప్పనిసరిగా వాడాల్సిన ప్రశ్న. ఈ 2 బేసిక్ కన్వర్జేషన్స్కి ఫౌండేషన్ లాంటివి. అవును, మర్యాద ముఖ్యం. సరే, మరి ఈ పదాలు, గ్రామర్ రూల్స్ అన్నీ కలిపి ప్రాక్టికల్గా ఎలా వాడొచ్చో చూపించడానికి ఒక డైలాగ్ కూడా ఇచ్చారు కదా. అవును, ఒక చిన్న సంభాషణ. కస్టమర్, కుండే, షాప్ అసిస్టెంట్, ఫర్కాయిఫర్ మధ్య. దాన్ని చూద్దామా? సంభాషణ ఇలా ఉంది. కస్టమర్ అంటారు, గూటెన్ టాగ్, ఇచ్ మోస్టే ఐన్ కిలో ఎప్ఫెల్ బిటర్ అంటే నమస్కారం, నాకు దయచేసి 1 కిలో యాపిల్స్ కావాలి. ఇష్ మోస్టే బిటే దయచేసి 2 వాడారు. అవును, దానికి సేల్స్ పర్సన్ గేర్నే నాక్ ఎట్వస్ అంటే సరే, ఇంకేమైనా కావాలా? కామన్ రెస్పాన్స్. కస్టమర్, యా ఐన్ బ్రోట్ und eine మిల్చ్ బిటే. అవును, ఒక రొట్టె, ఒక పాలు కావాలి దయచేసి. మళ్ళీ బిటే. తర్వాత సేల్స్ పర్సన్, గుడ్, das macht 5,30 €. మంచిది, మొత్తం €5.30. టోటల్ చెప్పారు.
అప్పుడు కస్టమర్ ధర అడుగుతున్నారు. వీఫిల్ కోస్టెట్ దెర్ కేజే. జున్ను ధర ఎంత? ఆ ప్రశ్న వాడారు. సేల్స్ పర్సన్ దెర్ కేజే కోస్టెడ్ డ్రై ఆయిరో. జున్ను ధర 3 యూర్లు. కస్టమర్ డాంక్ దసిస్ట్ అలస్. థ్యాంక్స్ అంతే. సేల్స్ పర్సన్ బిటిషోన్ అంటే వెల్కమ్ లేదా సరే అన్నట్టు. మ్మ్. ఈ డైలాగ్ చూస్తే 1 ఇది చాలా సింపుల్గా ఉంది, బిగినర్స్కి ఈజీగా అర్థమవుతుంది. అవును. 2 మనం ఇందాక అనుకున్న వొకాబులరీ యాపిల్స్, బ్రోట్, మిల్చ్, కేజే, గ్రామర్, ఇహ్ మెష్టే, వీ ఫీల్ కాస్టిస్ట్ అన్నీ ఇందులో కలిసిపోయాయి. అంటే థియరీని ప్రాక్టీస్లో ఎలా పెట్టాలో చూపిస్తుంది. కరెక్ట్. అయితే ఇది కొంచెం ఐడియల్ సిచ్యువేషన్ కదా. నిజ జీవితంలో ఇంత స్లోగా, క్లియర్గా ఉండకపోవచ్చు. యాస వేరే ఉండొచ్చు. వాళ్ళు ఇంకా వేరే ప్రశ్నలు అడగొచ్చు. నిజమే. కాని ఒక బేసిక్ మోడల్లాగా ఇది చాలా ఉపయోగపడుతుంది. కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అవును, ఒక స్టార్టింగ్ పాయింట్ లాంటిది. సరే, ఈ భాషా విషయాలే కాకుండా ఒక కల్చరల్ టిప్ కూడా ఇచ్చారు కదా, జర్మన్ సూపర్ మార్కెట్స్ గురించి. అవును, అది కూడా ఇంట్రెస్టింగే. ఏంటంటే జర్మనీలో చాలా సూపర్ మార్కెట్స్లో మనం బిల్ కట్టేశాక కొన్న వస్తువుల్ని మనమే మన బ్యాగుల్లో సర్దుకోవాలి. ఓ, మన దగ్గర కొన్ని చోట్ల సర్దుతారు కదా. అవును, ఇక్కడ షాప్ అసిస్టెంట్ సర్దురన్నమాట. ఇంకో విషయం, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్కి డబ్బులు కట్టాలి. అదిప్పుడు చాలా చోట్ల ఉంది. కాబట్టి చాలామంది జర్మన్స్ షాపింగ్కి వెళ్లేటప్పుడు వాళ్ల సొంత క్లాత్ బ్యాగ్స్ లేదా షాపింగ్ బ్యాగ్స్, ట్యూటన్స్ తీసుకువెళ్తారు. ఇదక్కడ చాలా నార్మల్. ఇది చిన్న విషయమేనైనా ఇంట్రెస్టింగ్ కల్చరల్ పాయింట్. దీని వెనుక కారణాలు ఏమయ్యుండొచ్చు? ఎఫిషియన్సీనా? అంటే వాళ్ల పని వాళ్లు చేసుకుంటారు, కస్టమర్ పని కస్టమర్ చేస్తారు అని. ఏమో. లేక కాస్ట్ కటింగా? ప్యాక్ చేయడానికి మనిషి అవసరం లేదు కదా. లేక ఎన్విరాన్మెంటల్ కన్సర్నా? ప్లాస్టిక్ బ్యాగ్స్కి ఛార్జ్ చేయడం ఖచ్చితంగా ఆ కారణమే అయ్యుంటుంది. బహుశా అన్నీ కలిసేమో. ఏదేమైనా అక్కడికి కొత్తగా వెళ్లేవాళ్లకి ఈ విషయం తెలియడం ముఖ్యం. లేకపోతే చెక్అవుట్ దగ్గర కొంచెం కంగారు పడతారు, అయ్యో ఎవరూ సర్దట్లేదు అని. అవును, టైం వేస్ట్ అవుతుంది కూడా. ఇది మళ్ళీ అదే పాయింట్కొస్తుంది. లాంగ్వేజ్ అంటే గ్రామరు, వర్డ్స్ మాత్రమే కాదు, ఈ చిన్న చిన్న డైలీ హ్యాబిట్స్ కూడా తెలుసుకోవడం. చాలా బాగా చెప్పారు. సో జర్మనీ వెళ్తే సూపర్ మార్కెట్కి ఒక బ్యాగ్ పట్టుకెళ్లటం మస్ట్ అన్నమాట. సరే, ఇక ఈ పాఠం చివర్లో నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ కూడా సజెస్ట్ చేశారనుకుంటా. అవును, 2 రకాల ప్రాక్టీస్ ఐడియాస్ ఇచ్చారు. 1 లిసనింగ్ యాక్టివిటీ. టీచర్ ఒక షాపింగ్ లిస్ట్ చదువుతారు, స్టూడెంట్స్ ఆ పేర్లు రాయాలి లేదా పిక్చర్స్తో మ్యాచ్ చేయాలి. వినడం ప్రాక్టీస్ అవుతుంది. 2 రోల్ ప్లే. 2 స్టూడెంట్స్ జంటగా, ఒకరు కస్టమర్, ఒకరు షాప్ అసిస్టెంట్ లాగా యాక్ట్ చేస్తూ పాఠంలో నేర్చుకున్న ఇష్ మెష్టే, వీ ఫిల్ కాస్టెట్ లాంటివి వాడి డైలాగ్ ప్రాక్టీస్ చెయ్యాలి. తరువాత రోల్స్ మార్చుకుని మళ్ళీ చెయ్యాలి. ఆ 2 చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీస్. మొదటిది రిసెప్టివ్ స్కిల్, లిజనింగ్. అయితే రెండోది ప్రొడక్టివ్ స్కిల్, స్పీకింగ్. ఆ రోల్ ప్లేయింగ్ అనేది సరదాగా ఉండడమే కాదు, చాలా పవర్ఫుల్ లెర్నింగ్ టూల్. నిజమా? అవును. ఎందుకంటే అది సేఫ్ ఎన్విరాన్మెంట్లో తప్పులు చేయడానికి, నేర్చుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది. ఆ ఇష్ ముహ్తే లాంటివి నోటితో అనడం వల్ల అవి బాగా రిజిస్టర్ అవుతాయి. ప్రాక్టికల్గా. అవును, నిజంగా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మాట్లాడాలంటే సంకోచం తగ్గుతుంది. ఇది యాక్టివ్ లెర్నింగ్ అన్నమాట. ఊరికే వినడం, చదవడం కన్నా చేయడం ద్వారా నేర్చుకోవడం చాలా ఎఫెక్టివ్. అంటే ఈ పాఠం ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు, దాన్ని ఎలా ప్రాక్టీస్ చెయ్యాలో కూడా గైడ్ చేస్తుందన్నమాట. బావుంది. మొత్తం మీద చూస్తే ఈ లెసన్ 5 సూపర్ మార్కెట్ షాపింగ్ అనే ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్కి కావలసిన లాంగ్వేజ్, కొంచెం కల్చర్ రెండిటినీ కవర్ చేయడానికి ట్రై చేసింది. మనం ఈ డిస్కషన్లో ఇంపార్టెంట్ వర్డ్స్, వాటి జెండర్స్, పొలైట్గా అడగడం, ధర అడగడం, ఒక మోడల్ డైలాగ్, ఆ కల్చరల్ టిప్, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. అవును, ఈ పాఠం స్ట్రక్చర్ చూస్తేనే తెలుస్తుంది. లాంగ్వేజ్ టీచింగ్లో ఇదొక మంచి అప్రోచ్. ఒక పెద్ద గోల్ అంటే జర్మన్ నేర్చుకోవడం, దాన్ని చిన్న చిన్న మేనేజబుల్ టాస్క్స్గా సూపర్ మార్కెట్ షాపింగ్ లాంటివి విడగొట్టడం. ప్రతి టాస్క్లోనూ వొకాబులరీ, గ్రామర్, డయలాగ్, కల్చర్ అన్నీ ఇంటిగ్రేట్ చేయడం. ఇది నేర్చుకునే వాళ్ళకి ఒక క్లియర్ పాత్ చూపిస్తుంది. ఆ ప్రాసెస్ని కొంచెం లెస్ ఇంటిమిడేటింగ్, మోర్ ప్రాక్టికల్గా మారుస్తుంది. ఇది జర్మన్కే కాదు, ఏ భాష నేర్చుకోవడానికైనా వర్తిస్తుంది కదా. చాలా చక్కగా సమ్మరైజ్ చేశారు. ఈ విశ్లేషణతో మనకు కేవలం పాఠంలో ఏముందో తెలియడమే కాదు,
అది ఎలా ప్రెజెంట్ చేశారో దాని ఇంపార్టెన్స్ ఏంటో కూడా అర్థమైంది. అయితే ముగించే ముందు మన శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన వదిలిపెడదామా? తప్పకుండా. మనం ఇవాళ చూసినట్టు ఈ సూపర్ మార్కెట్ షాపింగ్ లాంటి చాలా మామూలు రోజువారీ పనులు, వాటికి సంబంధించిన భాష, అక్కడ చిన్న చిన్న కల్చరల్ టిప్స్, బ్యాగ్ సర్దుకోవడం లాంటివి, వీటిని అర్థం చేసుకోవడం అనేది కేవలం ఆ భాష మాట్లాడటం అనే స్కిల్ కన్నా ఎంత డీప్. ఆ మంచి ప్రశ్న. అంటే ఇలాంటి ప్రాక్టికల్ కాంటెక్స్చువల్ నాలెడ్జ్ ఒక కల్చర్ని నిజంగా లోతుగా అర్థం చేసుకోవడానికే ఎంత హెల్ప్ చేస్తుంది. ఇంకోలా చెప్పాలంటే లాంగ్వేజ్ లెర్నింగ్లో థియరిటికల్ గ్రామర్ రూల్స్ నేర్చుకోవడానికే ఇలాంటి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ అనలైజ్ చేయడానికి మధ్య ఆ బ్యాలెన్స్ ఎలా ఉండాలి? దీని గురించి మీరేమనుకుంటున్నారు?